ఇట్స్ అ పార్టిసిపేషన్ సర్టిఫికేట్. ప్రైజెస్ ఏమో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలా రాలేదు, కానీ ఇదే நான் இன்று பேச எடுத்துக்கொண்டுள்ள தலைப்பு சிக்கனம். నాకు అర్థం కాలేదు సార్. 2 o'clock దాకా నా కోసం రాసిచ్చి అందరు స్కూల్లోనే నేనే టాపరు. సైన్స్లో 100 మార్క్ మనం వస్తే గోల్డ్ కాయిన్ ఇస్తారు స్కూల్లో. అవ్వాలి అని కోరిక, ఐఏఎస్ అవ్వాలి అని. అందుకే ఇలాంటి బుక్స్లో రాసి పెడతా. పార్ట్ టైంలో న్యూస్ రీడింగ్, వెళ్ళడం, యాంకరింగ్ చేయడం. నేను వచ్చేసి బి సెక్షన్, తను వచ్చేసి నళిని అని ఒక అమ్మాయి, తను జీ సెక్షన్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దీపిక యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్లాగ్లో మీ అందరికీ నేను చెప్పబోతున్నాను అంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేయబోతున్నాను. చైల్డ్హుడ్లో దట్ మీన్స్ ఎల్కేజీ నుంచి 12th స్టాండర్డ్ దాకా నేను ఏం చదివాను, ఏమేం చేస్తాను, చాలా ప్రైజెస్ కూడా నేను నాకు వచ్చింది. నేను చాలా యాక్టివ్ గర్ల్, స్కూల్ అప్పుడు ఫుల్ యాక్టివ్గా ఉంటాను. సో అవన్నీ మీ దగ్గర కూడా నేను షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్. సో డెఫినెట్గా ఈ బ్లాగ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. సో లెట్స్ వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఎల్కేజీ యూకేజీ వచ్చేసి బృందావన్ మెట్రికులేషన్ స్కూల్ అని ఒక స్కూల్లో చదివాను. తర్వాత 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ దాకా రాధిక మెట్రికులేషన్ స్కూల్ అని ఒక స్కూల్లో చదివాను అనమాట. సో అప్పుడు యూకేజీ, ఎల్కేజీ, 1st స్టాండర్డ్ ఈ 3 క్లాసెస్లో సర్టిఫికేట్స్ లేదు. డాడీ దగ్గర అడిగాను, కానీ డాడీ చెప్పారు లేదు అని చెప్పారు. సో 2nd స్టాండర్డ్ నుంచి వాళ్ళు కరెక్ట్గా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. సో 2nd స్టాండర్డ్లో నేను ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. సో ఇట్స్ అ పార్టిసిపేషన్ సర్టిఫికేట్. ప్రైజెస్ ఏమో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలా రాలేదు, కానీ 2nd స్టాండర్డ్లో ఇదే నా మమ్మీ నాకు పింక్ కలర్ ఇలాంటి ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ పక్కన ఒక షాప్లో తెచ్చుకున్నారు. చూడండి, నేను 2nd స్టాండర్డ్ చదివినప్పుడే స్లింగ్ బ్యాగు, ఈ స్పెక్స్ వచ్చేసి నా మమ్మీది. మా మమ్మీకి డాక్టర్ ఇచ్చిన హెడ్ఏక్ స్పెక్స్ అది. యాక్చువల్లీ హెడ్ఏక్ కోసం నా మమ్మీకి ఇచ్చారు ఆ స్పెక్స్ అది. సో క్యాపు ఇలాంటివి వేసుకొని మంచిగా, అప్పుడు నేను చెప్పిన డైలాగ్ ఏంటంటే, మైక్ పట్టుకొని, హాయ్ మై నేమ్ ఇస్ దీపిక, ఐఎమ్ అ ఫారెన్ లేడీ, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అమెరికా. ఇది ఓన్లీ 3 డైలాగ్స్, ఇది మాత్రమే చెప్పాను. చెప్పేసి వెళ్ళిపోయాను. అంటే ప్రైజ్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఇంటికి వచ్చేసాను. ఇది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. సో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ తర్వాత ఏంటంటే, నా మోస్ట్ ఫేవరెట్ స్పీచ్ కాంపిటీషన్. స్పీచ్ కాంపిటీషన్ వచ్చేసి నేను 2nd స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేశాను. దానికి మెయిన్ రీజన్ నా డాడీ అయితే చాలా మోటివేట్ చేశారు. యాక్చువల్లీ డాడీ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు చిన్నప్పటి నుంచి తను. సో స్టేజ్ మీద స్పీకింగ్ అండ్ స్పీచ్లు ఇవ్వడం అలాంటివి చాలా చేస్తారు. ఈవెన్ ఆఫీస్లో కూడా యూనియన్ పార్టీస్లో అన్నిట్లో స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడం డాడీకి చాలా నచ్చిన ఒక విషయం. సో తను వచ్చేసి నాకు కూడా స్పీచ్ కాంపిటీషన్ చాలా ఎంకరేజ్మెంటు. సో అలానే నేను తమిళ్ స్పీచ్లో పార్టిసిపేట్ చేయడం అలా కూడా జరిగింది. సో ఇది 2nd స్టాండర్డ్లో, ఇది 5th స్టాండర్డ్లో తమిళ్ స్పీచ్ ఫస్ట్ ప్రైజు, మ్యాక్సిమం ఫస్ట్ ప్రైజ్ ఏదో దీంట్లో కూడా முதலிடம் అంటే ఫస్ట్ ప్లేస్ అనమాట తమిళ్లో. సో ఇది కూడా స్పీచ్ కాంపిటీషన్, పేచ్ పోటీ. ఇది వచ్చేసి చిన్నప్పటి నుంచే నేను 5th స్టాండర్డ్, 2nd స్టాండర్డ్, 3rd, 4th, 5th ఎవ్రీ ఇయర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగిన అన్ని కాంపిటీషన్స్లో మ్యాక్సిమం నేను పార్టిసిపేట్ చేసి ప్రైజెస్, అది బిఫోర్ 5th స్టాండర్డ్ లోపలనే. ఆఫ్టర్ దట్ 6th, 7th, 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్ దాకా తమిళ్ స్పీచ్ కాంపిటీషన్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను ఓన్లీ. తర్వాత ఇది ఏమో ఇంగ్లీష్ రెసిటేషన్ అని ఉంది. ఇంగ్లీష్ రెసిటేషన్లో 2nd ప్రైజ్ నేను 4th స్టాండర్డ్ చదివినప్పుడు. తమిళ్ స్పీచ్ వచ్చేసి చాలా క్రేజీ. ఒక్కొక్క టాపిక్ ఇస్తారు, మనం ఏదైనా ఒకటి మాట్లాడకూడదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు సిక్కనం అని ఒక టాపిక్ ఇస్తారు. నా డిస్ట్రిక్ట్ లెవెల్లో నేను ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను. సో అప్పుడు వచ్చేసి నాకు ఇచ్చిన టాపిక్ సిక్కనం. నేను మీకు మాట్లాడి చూపిస్తాను. ఎలా అంటే, இங்கு குழுமி இருக்கும் அனைவருக்கும் எனது கனிவான வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். நான் இன்று பேச எடுத்துக்கொண்டுள்ள தலைப்பு சிக்கனம். నాకు అర్థం కాలేదు సార్. சிக்கனம் நம் எல்லோருக்கும் தேவை இக்கணம். இக்காலத்தில் சிக்கனத்தின் அவசியத்தை பற்றி தெரிந்து கொள்ள நாம் அனைவரும் తెలుగు యాక్చువల్లీ మిస్ అయింది. నా మానేవరం. సో ఇప్పుడు నేను మాట్లాడాను కదా, ఇలానే ఒక స్లాంగ్లోనే మాట్లాడాలి. సో ఇవన్నీ నాకు రాయడం, ఇప్పుడైతే స్క్రిప్ట్స్ అవన్నీ రాయడానికి నాకు చాలా, స్క్రిప్ట్స్ అంటే డైలాగ్స్ నాకు చాలా ఇష్టం. ఏదైనా ఇప్పుడు రాయడం, మీరు ఇప్పుడు ఒక టాపిక్ ఇస్తే నేను ఒక 10 pages కూడా నేనే రాసేస్తాను.
సో ఎందుకంటే నేను న్యూస్ రీడింగ్లో కూడా అప్పుడు ఉన్నాను కాబట్టి సో ఇవన్నీ ఇష్టం, యాంకరింగ్, న్యూస్ రీడింగ్. కానీ అప్పుడు చిన్నప్పుడు అయితే నా డాడీ వచ్చేసి నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు నా డాడీ దగ్గర, డాడీ నేను ఈరోజు తమిళ్ స్పీచ్ కాంపిటీషన్కి నేమ్ ఇచ్చేసాను డాడీ, ఈ టాపిక్ డాడీ అని చెప్పేస్తే చాలు, ఒక 2-3 అవర్స్లో రెడీ అవుతుంది. నేను 5 o'clock ఈవినింగ్ వచ్చేసి చెప్తాను. ఆఫ్టర్ దట్ ఒక 9 లోపల డాడీ రెడీ చేసేస్తారు నైట్. ఆ తర్వాత అన్ని స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత నన్ను పక్కన కూర్చోపెట్టి ఇంక కుడుమీరుగు మనవరకం ఇలా అప్పటి పేసను అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పి ఫుల్ స్క్రిప్ట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు కదా, తను బర్త్డే అంటే తన గురించి టుమారో మనకి స్పీచ్ కాంపిటీషన్ ఉంటుంది. లేకపోతే సిక్కనం అంటే ఎలా అని తెలుగులో నాకు తెలియట్లేదు, దట్ ఈస్ ఆన్ టాపిక్. సో దాని గురించి మాట్లాడాలి. లేకపోతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి మాట్లాడాలి. లేకపోతే ఇప్పుడు వివోసిన్ ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, చాలా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ గురించి మాట్లాడాలి అని ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గురించి చాలా స్పీచ్ ఇవ్వడం. చాలా 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 యాక్టివ్గా ఫుల్ ప్రైజెస్ నాకే రావాలి అని ఫుల్ కాంపిటీషన్. నా డాడీ మాత్రమే ఫుల్ సపోర్టు, ఫుల్ రాసేస్తారు. ఈవెన్ నాకు చాలా గుర్తుంది. ఇప్పుడు ఈరోజు చెప్తాను, ఒక 2-3 days టైం ఉంది అనుకోండి స్పీచ్ రాయడానికి. అప్పుడు డాడీకి ఏం చేస్తారంటే నైట్ అంతా 2 o'clock దాకా నా కోసం రాసిచ్చి టుమారో మార్నింగ్ నాకు 5 o'clock అలారం పెట్టి నన్ను వేకప్ చేసి నాకు ఫుల్ ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి ట్రైనింగ్ ఇస్తారు చిన్నప్పుడు. సో అది నాకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అయింది. సో ఇవన్నీ వచ్చేసి ఓరటోరికల్ కాంపిటీషన్, తమిళ్ రెసిటేషన్, తమిళ్ స్పీచ్ నిజంగా చెప్తా 12th standard 10th standard దాకా నేనే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ మ్యాక్సిమం. ఒక అకాడమిక్ ఇయర్లో ఎప్పుడో పొరపాటు ఒకే ఒక టైం సెకండ్ ర్యాంక్ నేను వచ్చేదానే, కానీ మ్యాక్సిమం ఫస్ట్ ర్యాంకే. నా డాడీ చూడండి, నా డాడీ మోస్ట్ సపోర్టివ్ డాడీ అని చెప్పాలి. నా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ డాడీ వచ్చేసి నేను స్కూల్ చదివినప్పుడు నాతోనే ఎందుకంటే అప్పుడు నేను హాస్టల్ కాదు, స్కూల్ ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వాళ్ళు నాకు చాలా గైడ్ చేసేవాళ్ళు. ఇది యాక్చువల్లీ మీకు తెలుస్తుంది అనుకుంటా, ఆర్ దీపిక 10th standard B సెక్షన్ అని ఉంటుంది. 10th standard B సెక్షన్ ఆర్ దీపిక. సో ఇది ఏంటంటే నార్మల్ అకాడమిక్ ర్యాంక్ కార్డ్స్, మనకి క్వార్టర్లీ ఎగ్జామ్ ఫస్ట్ టర్ము సెకండ్ టర్ము అలా వస్తుంది కదా, మీకు దీంట్లో చూస్తే తెలుస్తుంది. 500కి 10th standard కాబట్టి 500కి. సో ఇది ఫస్ట్ టర్మ్లో నేను సెకండ్ ర్యాంకు. తర్వాత మీరు చూస్తే తెలుస్తుంది ఫస్ట్ ర్యాంక్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ 10th బోర్డ్ ఎగ్జామ్ వచ్చింది, అప్పుడు నేను స్కూల్ టాపర్. సో ఫైనలీ నేను చూపించాను కదా 10th ర్యాంక్ కార్డ్ చూపిస్తాను కదా అకాడమిక్ ఇయర్లో. తర్వాత ఫైనలీ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా వచ్చింది. బోర్డ్ ఎగ్జామ్లో నేను 479 అవుట్ ఆఫ్ 500కి. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. తమిళ్లో 97, ఇంగ్లీష్లో 93, మ్యాథ్స్లో 93, సైన్స్లో సెంటమ్, దట్ మీన్స్ 100, సోషల్ సైన్స్లో 96. సో టోటలీ 479తో నేను టాపర్ అయ్యాను. సో నేను ఇంకొక అమ్మాయి నళిని అని, మేమిద్దరం ఫస్ట్ ప్లేస్. తను కూడా 479, నేను కూడా 479, మేమిద్దరం ఫస్ట్ ర్యాంక్ కొన్నాము. తను G సెక్షన్, నేను B సెక్షన్. కానీ టోటల్గా చూసినప్పుడు స్కూల్ టాపర్ అంటే అన్ని సెక్షన్స్ అన్ని కలిసే చూస్తారు కదా. సో అండ్ ఈవెన్ చుట్టుపక్కల ఉన్న అన్ని స్కూల్స్లో మా ఊర్లో ఉన్న అన్ని స్కూల్స్లో మేము ఇద్దరమే వచ్చేసి 479 ఫస్ట్ మార్క్ వచ్చేసాము. సో దానికోసం పేపర్స్లో కూడా ఆ టైంలో వచ్చింది చాలా. సో తర్వాత ఇది కూడా ఒక పేపర్లో ఇక్కడ కూడా పెట్టారు. సో ఇలాంటి కలెక్షన్స్ కూడా నా డాడీ, ఇది ఎప్పుడు 2010లో, సో 2010లో వచ్చింది యాక్చువల్లీ. తర్వాత ఇప్పుడు దాకా నా డాడీ వచ్చేసి అదంతా జాగ్రత్తగా పెట్టుకున్నారు. సో డాడీ వాజ్ ఫైనలీ హ్యాపీ. నాకు రిజల్ట్ డే వచ్చిన రోజు నా డాడీ నన్ను ఎత్తుకున్నారు. నేను స్కూల్ ఫస్ట్ అండ్ మంచి మార్క్స్ వచ్చేసానని నన్ను ఎత్తుకొని అలా ఇలా తిప్పారు యాక్చువల్లీ. సో చాలా హ్యాపీ అయ్యారు. తర్వాత నాకు స్కూల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యాక స్కూల్లో దానికోసం ఒక ఫంక్షన్ పెట్టి సో ఇలాంటి ప్రైజెస్ అన్నీ ఇచ్చారు, మెడల్స్,
ఇది డాడీ, ఇది నేను. డాడీ అప్పుడు గుండు పెట్టుకున్నారు. యాక్చువల్లీ ఆ గుండు పెట్టుకున్న స్టోరీ ఒకటి ఉంది. ఏంటంటే నాకు వచ్చేసి చూడండి, నా డాడీ గుండు పెట్టుకున్నారు కాబట్టి క్యాప్లో ఉన్నారు. యాక్చువల్లీ రీజన్ ఏంటంటే నేను దేవుడి దగ్గర కోరుకున్నాను, నేను మాత్రం స్కూల్ ఫస్ట్ వస్తే నా డాడీని నేను పళని అని మురుగర్ టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ హిల్స్లో. పళని అని ఒక మురుగర్ టెంపుల్లో ఎలా తెలుగు వాళ్ళు మ్యాక్సిమం తిరుపతి వెళ్ళి గుండు పెట్టుకుంటారు, తమిళ వాళ్ళు కూడా వస్తారు తిరుపతికి, చెప్తాను ఒక ఎగ్జాంపుల్ కోసం. సో అలాగే ఇక్కడ మేము పళనికి వెళ్ళి గుండు పెట్టుకునే వాళ్ళు ఏదైనా కోరుకొని. సో నేను ఏం కోరుకున్నానంటే దేవుడి దగ్గర, దేవుడా నేను ఎలాగైనా ఫస్ట్ మార్క్ రావాలి 10th లో, నేను మాత్రం 10th లో స్కూల్ ఫస్ట్ టాపర్గా వస్తే, సైన్స్లో సెంటమ్ వస్తే నేను డెఫినెట్గా నా డాడీని తీసుకొచ్చి గుండు పెడతాను. ఐ మీన్ టాన్ష్యూర్ హెయిర్ అన్ని షేవ్ చేయడం అలా చేస్తాను. మురుగా అంటే ఆ దేవుడు నేము అని నేను కోరుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, సెంటమ్ కూడా వచ్చేసాను. సైన్స్లో సెంటమ్ 100 వచ్చేసాను. ఎందుకంటే సైన్స్లో 100 మార్క్ మనం వస్తే గోల్డ్ కాయిన్ ఇస్తారు స్కూల్లో, మెడల్తో గోల్డ్ కాయిన్. సో అలాంటివి చేసి నా డాడీని ఫైనలీ నేను గుండు పెట్టడంతో వచ్చి నిలబెట్టాను ఫంక్షన్లో. అదేంటి, అది కోరుకున్నది పూర్తి చేసే రావాలి కదా ఫంక్షన్కి అని చెప్పి ఇలా కూడా చేసేసాము. నా డాడీ అందరూ చాలా క్రేజీగా, అబ్బా ఏంటి నీ కోరిక, నువ్వు నీ మీద పెట్టుకోవాలి, నీకు ఏదైనా కావాలంటే ఏంటి నా మీద పెట్టుకున్నావని చాలా క్రేజీగా ఆ టైంలో ఫన్గా మాట్లాడుకున్నాము. సో ఇలా జరిగింది 10th స్టాండర్డ్ దాకా. 12th స్టాండర్డ్లో నేను తక్కువనే, ఐ థింక్ 85% అలానే వచ్చాను. కొంచెం తక్కువ అయిపోయింది మార్కు. దానికి ముందు దాకా నేను డాక్టర్ అవ్వాలి అనే నాకు ఇష్టం, దానికి ముందు IAS అవ్వాలి అని ఇష్టం. ఈవెన్ ఇప్పుడు నా ఇంట్లో రూమ్లో ఉన్న బుక్స్లో కూడా చిన్నప్పటి నుంచి ఉన్న డాడీ బుక్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఆథర్స్ బుక్, డాడీ చదువుతున్న బుక్స్ ఉన్నాయి. దాంట్లో కూడా నేను ఏం రాస్తానంటే ఆర్ దీపిక IAS కడలూరు డిస్ట్రిక్ట్, ఆర్ దీపిక IAS చెన్నై డిస్ట్రిక్ట్, ఇలా రాసి పెట్టేదాన్ని చిన్నప్పుడు, ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ నుంచి. తర్వాత IAS నుంచి డాక్టర్ అవ్వాలి అని ఆశ వచ్చింది. ఫైనలీ నేను యాక్టర్ అయ్యాను. ఆఫ్టర్ 12th లో 85% కొన్నాను. తర్వాత నేను వచ్చేసి అన్నా యూనివర్సిటీలో డిగ్రీ ఓ మమ్మీ ఇవ్వండి నా చెప్తూనే ఉన్నాను, మమ్మీ విన్ని నేను చెప్తున్నాను, అది విన్నేసి నా మమ్మీ తీసుకొచ్చి చూపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఒక ఈసీ ఇంగ్లీష్ కోర్స్ అని చిన్నప్పుడు నా డాడీకి కొన్నే, చాలా చిన్నప్పుడు నా డాడీ కొన్ని మాకు ఇంగ్లీష్ రావాలి అని తీసుకొచ్చే బుక్ ఇది. ఆ బుక్లో చూడండి చిన్నప్పుడు నేను ఎలా రాస్తున్నానని నేను చెప్పాను కదా, ఆర్ దీపిక IAS ఫార్ కడలూరు డిస్ట్రిక్ట్, నా హ్యాండ్ రైటింగ్ చాలా చిన్నప్పుడు. నాకు తెలిసి ఇది 4th స్టాండర్డ్లో ఎప్పుడు 3rd స్టాండర్డ్లో 4th స్టాండర్డ్లో నేను రాశాను ఇలాంటి. సో అవ్వాలి అని కోరిక, IAS అవ్వాలి అని, అందుకే ఇలాంటి బుక్స్లో రాసి పెడతా అన్ని. ఏం జరగలేదు అక్కడ, అసలు ఫైనలీ యాక్టర్ అయ్యాను. సో బ్యాక్ టు దట్ అన్నా యూనివర్సిటీలో నేను BE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇక్కడ చూస్తే తెలుస్తుంది, జాయిన్ అయ్యాను. ఇది నా ఫస్ట్ సెమస్టర్ సర్టిఫికేట్ ఇది, దట్ మీన్స్ సెమస్టర్ కోసం ఇస్తారు కదా అది. అప్పుడు నా స్కూల్ చదివిన దగ్గర డాడీ కంట్రోల్లో ఉన్నాను కాబట్టి టాపర్ ఎక్కడ వెళ్ళాక. తర్వాత హాస్టల్ లైఫ్, ఫస్ట్ అరియర్ చూడండి, ఫెయిల్ అయ్యా ఫస్ట్ సెమస్టర్లో. ఫస్ట్ సెమ్లో నేను కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాను. RA అని ఉంటుంది, రీఅపియర్. RA అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివినప్పుడు ఇష్టం లేదు. మీకే ఇప్పుడే చూసారు కదా, IAS అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని కోరిక ఉన్నప్పుడు నన్ను ఇంజనీరింగ్ జాయిన్ చేసేసారు. నాకు ఇష్టం లేదు, చదవలేదు, ఏదో పాస్ చేశాను, మిగిలిన అన్నిలో పాస్ చేసి ఒక పేపర్లో మాత్రం అరియర్ పెట్టేశాను. సో అరియర్ పెట్టేసి ఇలానే తర్వాత చాలా 8 సెమస్టర్స్ ఉంటుంది మాకు. ఐ మీన్ 8 సెమస్టర్స్, 4 years ఉంటుంది. 8 సెమస్టర్లో చాలా పేపర్స్ ఉంటాయి. ఏదో పాస్ చేసి ఒక లెవెల్కి వచ్చేసి తర్వాత మధ్యలోనే పార్ట్ టైంలో న్యూస్ రీడింగ్ వెళ్ళడం, యాంకరింగ్ చేయడం, అది ఇది చేసి చాలా ఇంకా ఉన్నాయి పేపర్స్ అవన్నీ. ఇది కూడా నేను ఫస్ట్ మూవీ చేసినప్పుడు వచ్చిన న్యూస్ పేపర్ కట్టింగ్స్. నా డాడీకి ఇదే పని, ఇలాంటి కట్టింగ్స్ ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకోవడం. ఇది నేను మా ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యింది థియేటర్లో. నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు యాడ్ వస్తుంది కదా థియేటర్స్లో, ఇలాంటి
చోట్లో ప్లేసెస్లో జరుగుతుంది సినిమా జరుగుతుంది అని. సో ఇలాంటి వెట్రినరీ పొడిగ్రఫీ అదే ఐ మీన్ సక్సెస్ఫుల్లీ గోయింగ్ అని పేపర్స్లో అలా ఉంటుంది ఎప్పుడో. సో చాలా ఇలాంటి ఇది నాకు వచ్చింది. ఇవన్నీ పేపర్ కట్టింగ్స్. ఇది వచ్చేసి డెక్కన్ క్రానికల్ అని ఒక పేపర్లో దీపికా గెట్స్ రివార్డెడ్ ఫర్ అన్యూజువల్ రోల్ అని ఇది ఒక పేపర్ కట్టింగ్. మూవీ రిలీజ్ అయ్యాక ఇవన్నీ వచ్చింది పేపర్స్లో. సో దట్స్ హౌ మై ఎవ్రీథింగ్ స్టార్టెడ్. ఈ మూవీ తర్వాతనే అన్నీ స్టార్ట్ అయింది. సో ఇంకా చాలా ఉన్నాయి నా సర్టిఫికేట్స్, అవన్నీ చూపించాలంటే చూడండి అబ్బో. ఇవన్నీ నేను స్కూల్ ఫస్ట్ అది ఇది వచ్చినప్పుడు నాకు ఇచ్చింది ఇవన్నీ. ఇంకా లోపల చాలా ఉన్నాయి కానీ అంతా ఒకే లాగ్లో నా ఫేస్ మాత్రమే మీరు చూసి నా హిస్టరీ అన్నీ మీరు విని ఎంతసేపు చూస్తారు చూడండి. సో అందుకే ఇప్పుడుతో ఆపేసుకున్నాను ఇవన్నీ. సో మీకు ఇవన్నీ చూస్తారు, కొద్దిగా నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ మీకు చూపించాను. మీ అందరికీ ఇవన్నీ నచ్చింది అని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందంటే దీపికా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఆ బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. టాటా బై బై, సీ యూ.